సో వన్ మోర్ నైస్ శారీ అండి. బ్యూటిఫుల్ యాపిల్ గ్రీన్ కలర్‌లో తీసుకున్నామనమాట. యాపిల్ గ్రీన్‌లో కూడా డార్క్ వర్షన్ వస్తుంది. బార్డర్ వచ్చేసి చక్కగా బేబీ పింక్ కలర్ బార్డర్ తీసుకున్నారు. పైతని బార్డర్స్ వస్తాయి. చాలా చాలా బాగున్నాయండి. మిస్ చేయొద్దు. అండ్ చెప్తున్నాం కదా, కొంచెం కష్టమే శారీస్ దొరకటము. కాకపోతే ఒక్కసారి మనం కూడా వీవర్‌ని అడిగి కంపల్సరీ మీ అందరికీ శారీస్ అయితే అందేలాగా చూస్తామనమాట. ప్రీ ఆర్డర్స్ కూడా ట్రై చేస్తామండి. చాలా వరకి ట్రై చేస్తాము. సో ఇదంతా కూడా మనకి కంప్లీట్ ఎంబ్రాయిడరీ వస్తుందండి. ఒక్కసారి నేను చూపిస్తున్నాను చూడండి. అసలు బ్యాకింగ్ కూడా మనకి ఎంబ్రాయిడరీ అనేది చాలా చాలా నీట్‌గా తీసుకున్నారు. ఈ పర్టిక్యులర్ శారీస్ లెహెంగాస్‌కి కూడా చాలా బావుంటాయి. మామ్ అండ్ డాటర్ కాంబో కూడా చాలా చాలా బావుంటాయన్నమాట. సో పళ్ళు అనేది మనకి బ్రొకేడ్ ప్యాటర్న్‌లో తీసుకున్నారు. శారీస్ అయితే కంప్లీట్ లైట్ వెయిట్‌తో ఉంటాయి. ఈజీ టు డ్రేప్ ఉంటుంది. సో బ్లౌజ్ కూడా చక్కగా బుటీస్ బ్లౌజ్ విత్ బార్డర్ ఇచ్చేసారనమాట. సో ఒక్కసారి నేను మీకు కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ, పళ్ళు అండ్ బ్లౌజ్ చూపిస్తున్నాను. జస్ట్ హ్యావ్ ఎ లుక్. సో ఇది కూడా చాలా బావుందండి. ఇది ఎట్లా అంటే మనకి కంప్లీట్ వైట్ కాదు. అందుకని కంప్లీట్ లావెండర్ కాదు. సో నేను వేసుకున్న దాంట్లో లావెండర్ ఉంది కదా! సో లైట్ పేస్టల్ షేడ్‌లో కూడా లావెండర్ షేడ్ వస్తుందనమాట. చాలా బావుంటుంది. ఒకలాంటి గ్రే లాగా కూడా కనిపిస్తుందనమాట మనకి. షేడ్ అయితే చాలా బావుంది. దట్ టూ మనకి బార్డర్‌లో బేబీ పింక్ కలర్‌ని తీసుకోవటం వల్ల చాలా నీట్‌గా ఉన్నాయండి శారీస్ అయితే. లైట్ వెయిట్ వస్తాయి. వెరీ లిమిటెడ్ స్టాక్ ఉంది. లిటరల్లీ మేము కూడా శారీస్‌ని చూసేదాకా మాకింత బాగుంటాయని చెప్పైతే మేము కూడా అనుకోలేదండి. లిటరల్లీ అంత బాగున్నాయన్నమాట. సో కిందంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది. ఫ్లెమింగో అనేది కింద మునియా బార్డర్ ఉంటుంది. అండ్ పళ్ళు చూడండి. లైన్స్ పళ్ళు తీసుకున్నారు కదా! సో అగైన్ మనకి బ్లౌజ్ కూడా లైన్సే వస్తుందన్నమాట. చాలా చాలా బాగున్నాయి. మిస్ చేసుకోవద్దు గ్రాబ్స్. సో బ్యూటిఫుల్ శారీస్ అండి. అసలు కోటా ఫ్యాబ్రిక్ మీద ఎంబ్రాయిడరీ వర్క్, దట్ టు ఇన్ పైతని స్మాల్ బార్డర్స్ తీసుకున్నారు. చాలా చాలా క్లాసీ లుక్ ఉన్న శారీస్ అనమాట. సో ఐ విల్ జస్ట్ షో యూ ద కంప్లీట్ లుక్. అసలు మనకి ఎంబ్రాయిడరీ వచ్చినా కూడా ఎంత లైట్ వెయిట్ ఉన్నాయోనండి. అసలు మిస్ చేయొద్దు. నాకు ఇట్లా శారీని చూస్తుంటేనే చాలా చాలా ప్రెటీ లుక్ ఉన్నాయన్నమాట. సో కోటా ఫ్యాబ్రిక్ మనందరికీ ఐడియా ఉంది కదా! సో కొంచెం ట్రాన్స్పరెన్సీ అయితే ఉంటుంది. బట్ ఫ్యాబ్రిక్ అయితే లైట్ వెయిట్, ఎంతసేపు కట్టుకున్నా మీకు చాలా హాయిగా ఉండే ఫ్యాబ్రిక్ అనమాట. అండ్ మిడిల్ ఆఫ్ ద శారీ అంతా కూడా చూడొచ్చు. ఇట్లా గోల్డెన్ సిల్వర్ కలర్ జరీతో మనకి చిన్న చిన్న పోట్లీ బాల్స్ ప్యాటర్న్ తీసుకున్నారు. అండ్ కింద వచ్చేసి ఇట్లాగండి కైండ్ ఆఫ్ ఫ్లెమింగోస్తో మనకి ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ వస్తుంది. ఐ జస్ట్ షో యూ. కంప్లీట్ ఎంబ్రాయిడరీ, బ్యాకింగ్ కూడా చాలా చాలా నీట్ ఉంటుంది. టూ సైడ్స్ వచ్చేసి సిల్వర్ కలర్ జరీ మీద పైతని మునియా స్టైల్లో మనకి బార్డర్ తీసుకున్నారు. అండ్ కమింగ్ టు ద పళ్ళు, అసలు చూడండి క్రీమ్ విత్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ చాలా చాలా బాగుంది. సో మనకి పళ్ళు బేబీ పింక్ ఇచ్చేసారు. అండ్ బ్లౌజ్ కూడా చక్కగా బేబీ పింక్తోనే విత్ లైన్స్ తీసుకొని కొత్తగా ఇచ్చారండి. మనం ఇప్పటిదాకా చూసిన కోటా ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా ఐదర్ ఉంటే బుటీస్ ఆర్ ఎల్స్ బ్రొకేడ్లో చూసాము. కానీ ఇది వచ్చేసి మనకి లైన్స్ ప్యాటర్న్ తీసుకొని హైలైట్ చేశారనమాట. సో ఇట్లా ఉంటుందండి. సో దిస్ ద కంప్లీట్ లుక్. సో వన్ మోర్ నైస్ కలర్ అండి. ఈ కలర్ చార్ట్ అంతా కూడాను మన దగ్గర పేస్టల్ కలర్సే వచ్చినాయన్నమాట. సో స్టాక్ అయితే చాలా లిమిటెడ్ ఉంది. బట్ ఫ్యాబ్రిక్ అయితే చూస్తుంటే చాలా చాలా టెంప్టింగ్‌గా ఉంది. లైట్ వెయిట్ విత్ ఎంబ్రాయిడరీ కోటా శారీస్‌లో తీసుకున్నామన్నమాట. సిల్క్ కోటా ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే. లిటరల్లీ ప్రీమియం క్వాలిటీ కోటా శారీస్ అండి. అసలు చూస్తూనే అసలకి మనకి ప్రీమియం కోటా శారీస్ ఎంత లైట్ వెయిట్ వస్తాయో అంత లైట్ వెయిట్ ఉన్నాయన్నమాట. సో షోల్డర్ పార్ట్ వచ్చేసి స్మాల్ మునియా బార్డర్ ఉంటుంది. కింద వచ్చేసి ఫ్లెమింగో ఫాలోడ్ బై ద మునియా బార్డర్. రిచ్ పళ్ళు ఇన్ కంప్లీట్ సిల్వర్ కలర్ జరీ బ్రొకేడ్‌లో వచ్చేస్తుంది. బ్లౌజ్ వచ్చేసి బుటీస్ బ్లౌజ్ ఇచ్చారండి. మనకి సెల్ఫ్ కలర్ మీదనే బుటీస్ బ్లౌజ్ విత్ బ్యూటిఫుల్ బార్డర్ ఫర్ ద హ్యాండ్స్. సో ఒక్కసారి అయితే స్టాక్ అయితే చాలా లిమిటెడే ఉందండి. సారీ, లిమిటెడ్ స్టాక్ ఉంది. సో విల్ బి టేకింగ్ ప్రీ ఆర్డర్స్ అనమాట. ఒకసారి వీవర్‌ని అడిగి ప్రీ ఆర్డర్స్ కూడా తీసుకుంటాము. సో గ్రాబ్ సూన్.
సో వన్ మోర్ నైస్ కలర్ అండి. డార్క్ పింక్ కలర్ మీద చూడొచ్చు కంప్లీట్ గోల్డెన్ కలర్ జరీ తీసుకొని హైలైట్ చేశారు. మంచి కలర్స్ అండి. కలర్ చార్ట్ అంతా కూడా చాలా బాగుంది. డార్క్ కలర్స్లో తీసుకున్నాము. శారీ అంతా కూడా చూడొచ్చు బ్యూటిఫుల్ వీవింగ్తో ఉంటుంది అనమాట. హెవీ వీవింగ్ వస్తుంది. బ్లౌజ్ కూడా మనకి చక్కగా బ్రొకేడ్ ప్యాటర్న్లోనే హారిజాంటల్ లైన్స్ వచ్చేస్తుంది అనమాట. సో త్రూ అవుట్ ద శారీ మనకి కైండ్ ఆఫ్ రన్నింగ్ ఫ్యాబ్రిక్ లాగా ఉంటుంది. కావాలి అంటే మనం కాంట్రాస్ట్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. సో థ్యాంక్ యూ. సో వన్ మోర్ నైస్ కలర్ ఇన్ రెడ్ కలర్ అండి. రెడ్ కలర్కి కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉంటారనమాట. సో మంచి వామ్ సిల్క్ ఫ్యాబ్రిక్ వస్తుంది. ఫ్యాబ్రిక్ అయితే సో చాలా సాఫ్ట్ ఉంటుందండి. కొంచెం బాడీ హగ్గింగ్ అని చెప్పను కానీ కైండ్ ఆఫ్ బాడీ హగ్గింగ్ ఫ్యాబ్రిక్లోనే ఉంటుంది అనమాట. సో చూడొచ్చు మంచి రెడ్ కలర్. సో మళ్ళీ చెప్తున్నానండి. సో 5% వేరియేషన్ అయితే ఉంటుందన్నమాట ఫోటోకి రియల్ వ్యూకి. సో చూడొచ్చు మంచి మీనాకారి తీసుకొని మనకి శారీ అంతా కూడా హారిజాంటల్ లైన్స్ ప్యాటర్న్ ఇచ్చేసారు. బోర్డర్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయో. బ్యూటిఫుల్ బోర్డర్స్ విత్ కంప్లీట్ హెవీ వీవింగ్ వస్తుంది. సో మనకి పళ్ళు ఏదైతే ప్యాటర్న్ తీసుకున్నారో సేమ్ ప్యాటర్న్లో మనకి బ్లౌజ్ వస్తుంది అనమాట. సో ఐల్ జస్ట్ షో యూ లైక్ దిస్. బ్లౌజ్కి కూడా మనకి చక్కగా 2 సైడ్స్ కూడా బార్డర్స్ అయితే ఇచ్చారనమాట. సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండ్ గ్రాప్స్. సో వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ ఇన్ ఎల్లో కలర్ అండి. మంచి మేథీ ఎల్లో కలర్లో తీసుకున్నారు కలర్ అయితే. సో శారీ అంతా కూడా సింగిల్ కలర్లో ఉంటుందండి. మనం కాంట్రాస్ట్ బ్లౌజెస్ పేరప్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. సో మంచి గ్రీన్ కలర్ ఫ్లోరల్ ప్యాటర్న్ మీనాకారి వీవింగ్ వస్తుంది. కింద వచ్చేసి మంచి పీచ్ పింక్ కలర్ తీసుకొని హైలైట్ చేశారు. సో శారీ అంతా ఎల్లోగా ఉంది కాబట్టి యూ కెన్ గో విత్ ద పీచ్ పింక్ కలర్ కూడా చాలా బాగుంటుందండి. కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకుంటే చక్కగా కాంట్రాస్ట్ పింక్ తీసేసుకొని అగైన్ హ్యాండ్స్కి బార్డర్ ఇది వేసుకోండి. చాలా క్లాసీ లుక్ ఉంటుంది అనమాట అట్లా కూడా. సో శారీ అయితే చాలా బాగుంది. వామ్ సిల్క్ ఫ్యాబ్రిక్లో ఉంటుంది అనమాట. సో ఈచ్ కలర్కి 2 పీసెస్ మాత్రమే ఉన్నాయన్నమాట. సో గ్రాప్స్.